నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ, సమస్యలపై కలెక్టర్కు మొరపెట్టుకున్న బాధితులు. ఘనంగా వరల్డ్ హెల్త్ డే వేడుకలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఐఎంఏ వైద్యులు. గన్నేరువరం మండలంలో వైభవంగా చిరుతల రామాయణం, ప్రాచీన కళలను ప్రోత్సహించేందుకేనన్న నిర్వాహకులు. రోడ్డు పనులు నిలిచిపోవడంతో ఏడాదిగా ఇబ్బందులు, సొంత ఖర్చులతో పనులు చేపట్టిన ఆకుల నర్మదా నరసన్న. ఇక వార్తల వివరాలు. కరీంనగర్లోని శనివారం మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన సైకిల్ స్టోర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సరికొత్త సైకిళ్లను అందుబాటులోకి తీసుకువస్తూ వరలక్ష్మి సైకిల్స్ స్టోర్ను రూపొందించారు. సరసమైన ధరలకు సైకిళ్లు లభిస్తాయని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, బండ సుమ, రమణారెడ్డి, వంగల శ్రీదేవి, పవన్ కుమార్, గొట్టెముక్కల రమణాచారి, ఆనంద్, అనూపు, సైకిల్ స్టోర్ యజమాని వలస శంకర్, ప్రీతం తదితరులు పాల్గొన్నారు. సంజయ్ గారి బండి సంజయ్ అన్న చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే హెల్త్ అవేర్నెస్ గురించి చాలా మంది ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది. అందువల్ల మా దగ్గర చిన్న పిల్లల కిడ్స్ అంటే 6 months 1 year దగ్గర సైకిల్స్ నుంచి పెద్దవాళ్ళ సైకిల్స్ అంటే ఫిట్నెస్ 50,000-60,000 70,000 దగ్గర దాకా సైకిల్స్ అన్ని అందరికీ అందుబాటు ధరలో అందరికీ హోల్సేల్ రేట్లలో ఇవ్వబడను. మరియు అందరికీ అనుకూలంగా బైసైకిల్స్ తీసుకున్న కస్టమర్స్కు 6 months సర్వీసింగ్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వబడునని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మాది ఇండియాలో నెంబర్ 1 క్వాలిటీగా BSA హెర్క్యులెస్ కంపెనీ వారిది ఇది. ఇందులో ఏంటి అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి అసెంబ్లీ చేయబడుతుంది. ఇక్కడ అందరికీ అందుబాటు ధరలో హోల్సేల్ రేట్లకే దాదాపుగా హోల్సేల్ రేట్లకే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సద్వినియోగాన్ని అందరూ వినియోగించుకోగలరని నా యొక్క ప్రార్థన. ప్రతి సోమవారం రోజున కరీంనగర్లో జరగబోయే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధితులు తమ గోడును అధికారులకు వెళ్లబుచ్చుకున్నారు. వీలైనంత త్వరగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కరీంనగర్ శివారులోని చింతకుంట గ్రామానికి చెందిన పలువురు మహిళలు కలెక్టరేట్కు విచ్చేశారు. తమకు బీడీ పెన్షన్ అందడం లేదని వాపోయారు. 2016లో PF దరఖాస్తు చేశామని, అప్పటి నుండి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫలితం లేదన్నారు. గత 20 సంవత్సరాలుగా బీడీలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నామని, కష్టపడే వారికి ఫలితం లేకుండా అనర్హులకు మాత్రం పెన్షన్ డబ్బులు అందుతున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా బీడీలతో లేనిపోని రోగాలు వస్తున్నాయని చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు బీడీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీడీలు చేయబట్టి చిన్న ఉన్నప్పటి నుండి చదువుకోకుండా నేను బీడీలు చేసిన. ఇలా 16లో PF పెట్టిండ్రు. అప్పటి నుండి పింఛన్ కోసం అప్లై చేసుకుంటే ఒక 5-6 సార్లు ప్రజావాణిలు ఇచ్చినాం. అయినా పింఛన్ రావట్లేదు. ఉపాధి వారికి అటు ఇటు పనులుకోకుండా అయినా కానీ చేస్తుంటే అట్లా అది పోయింది. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలన్నది చూస్తే రోజుకు 100 రూపాయలు పడతాయి అంతే. ఆ 100 రూపాయలతో ఎట్లా బతుకుడా అన్నది ఆలోచనతో మేము ప్రజావానికి మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. మేము చింతకుంట గ్రామం నుండి వచ్చినాం. మేము బీడీలు చేస్తాం, ఉపాధి హామీ పనికి పోతాం. పనికి వెళ్ళుకుంటూ బీడీలు చేసినాం కాబట్టి ఇంతవరకు మాకు ఏ ఇబ్బంది అనేది లేదు. ఇప్పుడు మాకు పని తీసేసిరు కాబట్టి ఉపాధి హామీ పని గురించి సుతం మేము కలెక్టరేట్కు 2-3 సార్లు వచ్చినాం. ఇప్పటికీ ఈ బీడీల గురించి పెన్షన్ గురించి సుతం 4-5 సార్లు వచ్చినాం ఇప్పటికే. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ మేము గ్రామ పంచాయతీలో పోయి అప్లికేషన్ ఇచ్చినా కానీ గ్రామ పంచాయతీ సొలుతాం పట్టించుకోలేదు మమ్మల్ని.
ఇరుకులకు చెందిన మొండయ్య తన ఇంటిని కబ్జా చేస్తున్నారని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కష్టార్జితంతో ఇల్లు కొనుక్కున్నానని భూమయ్య, మల్లయ్య, ఎల్లయ్య, కరుణాకర్, గట్టయ్యల పేరిట ఆన్లైన్లో చూపిస్తుందని గత 5-6 ఏళ్లుగా డిపిఓకు ఫిర్యాదు చేశానని తెలిపారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. తన ఇల్లు తనకు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు. నేను ఇల్లు కొనుక్కున్నా, నేను నా సొంతంగా నా కష్టార్థంతో కొనుక్కున్న దాన్ని వేరే వాళ్ళకు భూమయ్య మీదకి వెళ్ళి మల్లయ్య మీదకి వెళ్ళి ఎల్లయ్య మీదకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కరుణాకర్ మీదకి వెళ్ళి గట్టయ్య పేరు మీద వచ్చి ఆన్లైన్లో చూపెడుతుంది. అది క్యాన్సిల్ చేయమని నేను 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నా. వాళ్ళు డిపిఓ గారు చేస్తలేరు. నేను ఆ ఇంట్లో ఉంటున్నా, నా తలుపులు వీక్కపోయారు, మీటర్ వాళ్ళకి కొట్టారు, అన్నీ చేసినా కానీ వాళ్ళే ఇప్పుడు ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయిందో వాడే తీసుకుపోతాను. నిరుపేద కుటుంబాల విద్యార్థులకు అండగా నిలిచేందుకు నెలకొల్పిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను ప్రభుత్వమే నడిపించాలని ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సెలెక్ట్ చేసి జిల్లా అధికారులతో కమిటీ వేశారని, కానీ 2 ఏళ్లుగా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లాలోని దాదాపు 150 పాఠశాలల పరిస్థితి దీనావస్థలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించిన రాష్ట్ర సెక్రటరీ ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి పేద పిల్లలు, మొదటి తరం పిల్లలు, దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వము అనగారిన బతుకులు ఎవరైతున్నారో ముఖ్యంగా వ్యవసాయ కూలీలు వాళ్ళందరి పిల్లలు కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసి త్రూ చైర్మన్ కలెక్టర్ గారి ద్వారా డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిటిడబ్ల్యూ, అలాగే డిఈఓ, అలాగే ప్రిన్సిపల్ అంటే డైట్ ప్రిన్సిపల్, వీళ్ళంతా కూడా ఒక కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, దీన్ని స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసి పిల్లలను పంపిస్తూ ఉంటారు లక్కీ డిప్ ద్వారా. మరి ఆ పిల్లలకు సంబంధించిన 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఈరోజు పట్టించుకోకపోవడం, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల దాదాపు రాష్ట్రంలో ఉన్న 180 పాఠశాలల పరిస్థితి చాలా దీనావస్థలు నడుస్తూ ఉన్నాయి. తన పెద్ద కుమారుడు 3 ఎకరాల భూమిని ఆక్రమించి నిరాశ్రయురాల్ని చేశాడంటూ ఓ వృద్ధురాలు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసింది. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్కు ఫిర్యాదు పత్రం అందజేసింది. ఇరుకులకు చెందిన ఆరింద పాపమ్మకు తన 3 కొడుకులు 1 కూతురు ఉందని చెప్పింది. ఆరింద అంజయ్య అనే 3వ కుమారుడు అక్రమంగా భూమిని కాజేశాడని ఆరోపించింది. తన భర్త మరణించాడని చెప్పింది. ఆధార్ కార్డు కోసమంటూ మోసం చేసి వేలిముద్ర వేయించుకున్నాడని తెలిపింది. అధికారులు స్పందించి తన భూమి తనకు కేటాయించాలని కోరింది. పొద్దుగాల వచ్చేంత వరకు ఏమేమి ఇక్కడ చేస్తే అక్కడ చేస్తే ఎక్కడ చేసినాం. నా పెద్ద కొడుకు సాగనిత్తలేడు. నా 3 ఎకరాల పొలం తీసుకున్నాడు, రైటలు చేసుకున్నాడు, దొంగ రైటలు. మళ్ళా ఓ ఇల్లు ఉంటే ఇల్లు దుర్షెట్ కాడ ఇల్లు ఉంటే ఇల్లు కూడా అమ్ముకోటానికి మోపు చేసిండు. అమ్ముకున్నాడో ఉన్నదో తెలియదు. ఎవరు చెప్తారు? మోసం చేసిండు సార్. నన్ను అంతటా మోసం చేసిండు. మా భర్త చచ్చిపోయిండు. మా భర్త చచ్చిపోయిన వాళ్ళు హుషారయ్యి అన్నీ అమ్ముకుంటాడు, అన్ని గిట్ట చేస్తాడు. అధికారులు ఏమంటారు? మీ కొడుకు మీరు చెప్పుకోవాలి బుద్ధి, కానీ మేము ఎంతగానో చెప్తాం. ఒక్కసారి చెప్పి తింటున్నాం మంచిగా, ఎన్నిసార్లు చెప్పినా వినకపోయినప్పుడు మేమేం చేస్తామమ్మా అని. హుజురాబాద్ దళిత బంధు బాధితులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన 2వ విడత అందజేయాలని లబ్ధిదారులు కోరారు. దాదాపు 5,000 మందికి అందించలేదని చెప్పారు. 50,000 నుండి 9,90,000కు రావాల్సి ఉన్నాయని తెలిపారు. జనవరి 27వ తేదీన ఆర్డర్ కాపీ విడుదల చేశారని, అప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉందంటూ వాయిదా వేశారని చెప్పారు. 30 నెలలుగా 2వ విడత అందలేదని, అధికారులు స్పందించి మిగతా డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధు 2వ విడత లబ్ధిదారుని. అయితే గత ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా 2వ విడత రావాల్సిన వాళ్ళు దాదాపు 5,000 పైచీలకి ఉన్నారు. ఈ విధంగా 50,000 నుంచి 9,90,000 వరకు దాదాపు 9,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ విధంగా 2వ విడత కొరకు మేము గత 13-12 నెలల నుంచి చేసిన పోరాట ఫలితంగా ఈ ప్రభుత్వం జనవరి 27 నాడు ఈ 2వ విడత నిధులను గ్రౌండింగ్ చేస్తున్నట్లు ఒక ఆర్డర్ కాపీ ఇష్యూ చేసింది. ఏదైతే 9,90,000 దళితుల అభివృద్ధి కొరకు ఇచ్చిన ఈ స్కీమ్ ఉందో దీన్ని ఎలాంటి షరతులు లేకుండా 2వ విడతను కూడా మంజూరు చేయాలని, గ్రౌండింగ్ చేయాలని మేము దళిత బంధు సాధన సమితి ద్వారా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ కాలయాపన చేయడం వల్ల మళ్ళీ రానున్న రోజులలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ అయితేనేమి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని దయచేసి వృధా చేయకుండా వెంటనే 2వ విడత నిధులను గ్రౌండింగ్ చేయాలని చెప్పి సాధన సమితి ద్వారా కోరుతావడం.
ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామంలో గ్రామ యువకులు నిర్వహించిన చిరుతల రామాయణం 3 రోజులుగా ప్రదర్శిస్తున్నారు. పట్టాభిషేకం పూర్తి అవ్వగానే రామాయణాన్ని ప్రారంభించారు. అల్లూరి శ్రీనాథ్ రెడ్డి హాజరై చిరుతల రామాయణ ప్రదర్శనకు 5,000 రూపాయల సహాయం అందించారు. అనంతరం రామాయణం కమిటీ సభ్యులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డిని శాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. పూర్వకాలంలో సినిమాలు, టీవీలు లేకముందు గ్రామీణులంతా రామాయణం, మహాభారతం నాటకాలు వేసి కళ్లకు కట్టినట్టుగా చూపించేవారని శ్రీనాథ్ రెడ్డి గుర్తు చేశారు. సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్ల రావడంతో ప్రజలంతా భారతీయ ప్రాచీన కళలను మర్చిపోతున్నారని తెలిపారు. చీమలకుంటపల్లె గ్రామస్తులు అందరూ కలిసి ప్రాచీన నాగరికతల్లో భాగంగా రామాయణాన్ని ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రామాయణ గురువు దీతి రాజు, కుసుంబ తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు బామన్ల ఆంజనేయులు, జింగిడి ప్రకాష్, బామన్ల రమేష్, కాంగ్రెస్ నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీరామ పట్టాభిషేక ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు ఈ ప్రోగ్రాం నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా గత 3 రోజుల నుంచి కూడా సీతారాముల కళ్యాణం, లంకాదహనం, ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం ప్రోగ్రాం చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే మన సంస్కృతిని అందరూ మర్చిపోతున్న కాలంలో కూడా మరొక్కసారి ఈ రామాయణాన్ని ఎప్పుడో ఇంతకుముందు గత 20 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద చూద్దాం, కానీ ఇప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకొని చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చీమలకుంటపల్లి గ్రామస్తులందరికీ కూడా, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మండు టెండలో ప్రజల దాహార్తి తీర్చేందుకు టీఎన్జీఓస్ ప్రతినిధులు ముందుకొచ్చారు. కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు, ఉద్యోగులు, అధికారులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమానికి టీఎన్జీఓల సంఘం శ్రీకారం చుట్టింది. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. టీఎన్జీఓల సంఘం నాయకులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కలెక్టర్ తమకు ఆదర్శనీయమని, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగం లక్ష్మణరావు, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, టీఎన్జీఓస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ఎక్కడ ముందరికి కిందికి వెళ్ళాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. వరల్డ్ హెల్త్ డేను పురస్కరించుకుని మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నారని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. వ్యాధులు వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ఆలోచించిన ఫలితం ఉండదని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం నుంచి వ్యాయామం వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నియంత్రణ పద్ధతి పాటించాలని సూచించారు. ఫిజికల్, మెంటల్, సోషల్ రిలేషన్స్తో మెరుగైన జీవనం సాధ్యపడుతుందన్నారు. మెడికవర్లో అన్ని స్పెషాలిటీల వైద్యులు కలిగి ఉన్నారని, ప్రతి అవయవానికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు వినయ్ కుమార్, నాగరాజు, లోకేష్, ఉపేందర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, రవి మల్లారెడ్డి, కోట కరుణాకర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రోగానికి ట్రీట్మెంట్ చేసే వ్యక్తి అంటే మామూలుగా హెల్దీ ఉన్న వాళ్ళు రారు డాక్టర్. సో దాన్ని ఏదైతే వేరే వాట్ ఎవర్ రీజన్స్ డాక్టర్ దాన్ని ట్రీట్ చేసి మంచిగా చేసి పంపడం అనేది జరుగుతుంది. మరి అది రాకుండా చూసుకోవడం అనేది ఎవరి బాధ్యత? ప్రతి ఒక్క మనిషి బాధ్యత ఏంటంటే బాడీని సక్రమంగా చూసుకోవడం, హెల్త్ని కాపాడుకోవడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరులుగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి?
ఎవరు హెల్త్ వాళ్ళు కాపాడుకోవాలి. సో ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఎందుకు స్పెషల్ డే అంటే ఎవ్రీ ఇయర్ April 7th అనేది వరల్డ్ హెల్త్ డేగా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. సో ఈ ఇయర్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి అందరం మాట్లాడుకున్నట్టు హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అని. సో ఏంటంటే మనకి ఈ థీమ్ ఎందుకు పెట్టారంటే ఎస్పెషల్లీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అంటే న్యూ బార్న్ డెత్స్ అవ్వకుండా, ఇంకోటి డెలివరీ అయిన మదర్స్ డెత్ అవ్వకుండా కేర్ ఎక్కువ తీసుకుంటే మన ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుందండి. సో అందరికీ హెల్త్ గురించి అందరికీ చాలా అవగాహన ఉంది, చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మనం మళ్ళొకసారి మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఫుడ్ ఖచ్చితంగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి. అన్ని కంపెనీస్ ఎంపవర్మెంట్స్ ఉన్నాయి, అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. మీ ప్రతి ఆర్గన్, మీ ప్రతి సమస్యను ట్రీట్ చేసే డాక్టర్స్ మన కరీంనగర్లో మెడికవర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నారు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం, పండగ అని చెప్పని ఆదివారం అని రాత్రి అని అట్లాంటిది ఏమి ఉండదు. ఎనీ టైం యూ కెన్ కమ్ టు మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్లోని IMA హాల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫిజిషియన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గర్భిణీలు, నవజాత శిశువులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వ్యాధిని ముందస్తుగా గ్రహించి తగిన సమయంలో చికిత్స తీసుకోవాలని IMA అధ్యక్షుడు యనమల నరేష్ అన్నారు. ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యుడు విజయమోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, చైతన్య, తిరుపతిరావు, రఘురామన్, శ్రీలత, రాజేశ్వర్, నవీన్, విజయ్ కుమార్ వైద్యులు పాల్గొన్నారు. NCDs గురించి చెప్దామని డిసైడ్. జనరల్ NCDs, జనరల్ పాపులేషన్ NCD పెద్ద టాపిక్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న థీమ్ ప్రకారము ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళలో వచ్చే NCDs, వాటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను. ఇప్పుడు NCDs అంటే అంతకుముందు బిఫోర్ యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి ముందు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మిడ్వైఫ్స్ ఎక్కువ డెలివరీస్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది ఇన్ఫెక్షన్స్ వచ్చి పోస్ట్మార్టం సెప్సిస్ వీటితో చాలామంది చనిపోయేవారు. మనము ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, మెడిసిన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రభుత్వ ఇంటర్వెన్షన్స్తోని అవి చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అవి తగ్గిపోయిన తర్వాత కొత్తగా వచ్చే డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో చాలా మోర్టాలిటీ పెరిగింది. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లోపల అంటే మెటబాలిక్ డిజార్డర్స్, హైపర్ టెన్షన్, బీపీ, తర్వాత డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవి ఒకవైపు. ఇంకోవైపు క్యాన్సర్స్, మెంటల్ డిజార్డర్స్, ఎనీమియాస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇంకొక వైపు. ఏడాదిగా నిలిచిన రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ తన సొంత ఖర్చులతో తిరిగి ప్రారంభించడంతో ఆ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని 11వ డివిజన్ కట్టారాంపూర్ నుండి గౌతమ్ నగర్ వెళ్లే మెయిన్ రోడ్డును స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సీసీ రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో డివిజన్ ప్రజలు, వాహనదారులు వెళ్లేందుకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగింది. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. స్పందించిన 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత ఆకుల నర్మదా నరసన్న తన సొంత ఖర్చులతో రోడ్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. టిప్పర్ ద్వారా కంకర, సిమెంటు కలిపి తాత్కాలికంగా రోడ్డు వేసి గుంతలను పూడ్చివేశారు. తద్వారా ప్రజలు, వాహనదారులకు రోడ్డు సౌకర్యంగా మారింది. స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆకుల నర్మదా నరసన్నలకు ధన్యవాదాలు తెలియజేశారు. మున్నూరు కాపులు అన్ని రంగాలలో రాణించాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా కాపువాడకు చెందిన వాసాల హరీష్కు నియామక పత్రం అందజేశారు. మున్నూరు కాపు ఐక్యత, సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు పయనించాలన్నారు. మే నెలలో సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో మున్నూరు కాపు గర్జనను విజయవంతం చేసేందుకు ఈ నెల 13న నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు
చేశామని తెలిపారు. ఇట్టి సమావేశానికి మున్నూరు కాపులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వంటెల రత్నాకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆకుల యాదన్న, తోట కోటేష్, కొప్పుల అజయ్, ముప్పిడి సునీల్, మున్నూరు కాపు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలో సమావేశం జరగడం జరిగింది. దీనికి గాను మరో ముఖ్య అతిథిగా మా మున్నూరు కాపు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వంటెల రత్నాకర్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి కొప్పుల అజయ్ గారు, అదేవిధంగా యూత్ ప్రధాన కార్యదర్శి సత్యనేని సింగ్ గారు, మరి సమన్వయకర్తలైన మా ముప్పిడి సునీల్ గారు, అదేవిధంగా కాపువాడ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఆకుల యాదయ్య గారు, మిగతా పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు యూత్ ఉపాధ్యక్షునిగా ఈరోజు వాసాల హరీష్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య గారి ఆదేశాల మేరకు వారిని నియమించడం జరిగింది. మరి వారు ఇక్కడ కరీంనగర్ నగరమే కాదు 33 జిల్లాల్లో కూడా తెలంగాణలో గొప్పగా యువత ముందుకు పోతుంది. ఆ యువతల రాజకీయ చైతన్యం ఉన్న ఏకైక కులం మున్నూరు కాపు కులం కాబట్టి ఆ రాజకీయ చైతన్యం ఉన్న యువతను కూడా ఏకం చేసి మున్నూరు కాపులకు గ్రామ స్థాయి నుంచి మండల్ జిల్లా నుంచి రాష్ట్రానికి అనుసంధానం అవుతున్న ఈ సందర్భంలో మరి వారు యువతనంతా ఒక్కతాటిని తీసుకురావాలి. కుల సంఘం అంటే కొన్ని రోజుల ముందు కుల సంఘం అంటే పెద్ద మనుషులు అది మాకేందనే పరిస్థితి ఉండే. ఇవాళ యువతను మహిళలను కూడా పెద్ద ఎత్తున కుల సంఘంలో మేము చేర్చి వాళ్ళందరితో కూడా కుల సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్షంకర్ మానకొండూరులోని ఆయన నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రామకృష్ణారావును గజమాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని మిఠాయిలను తినిపించుకున్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చల్లా హర్షంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లా హర్షంకర్తో పాటు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బండారి వేణు, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, అడప శ్రీనివాస్, యాదగిరి, సీనియర్ నాయకులు నెల్లి శంకర్, గడ్డం నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు పుట్టినరోజు వేడుకలను గన్నేరువరం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గన్నేరువరం మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ వెంట నడిచిన పోరాట యోధుడు జీవీఆర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మణ్, పారువెల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, జాలి లింగారెడ్డి, కంప మహేష్, సమ్మెట అనిల్, మధు, వెదిరె పరశురాం, పిట్టల రాములు, సాంబయ్యపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నాడి భగవాన్ రెడ్డి, నల్లగోని మల్లయ్య పాల్గొన్నారు. ఉద్యమ నాయకుడు, తెలంగాణ పోరాట యోధుడు, మన కేసీఆర్ వెంట నడిచిన మహానుభావుడు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఆయన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిపినాం. ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు మరియు రాజకీయ దక్షత, రాజకీయ పరిపాలనలో రేపు మరిన్ని ఉన్నత పదవులు పొంది మన సుఖ సంతోషాలతో కుటుంబం జీవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు పుట్టినరోజు వేడుకను మానకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గజమాల వేసి శాల్వాతో సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. కేసీఆర్ ఆశీస్సులు జీవి రామకృష్ణారావుకు ఎల్లవేళలా ఉంటాయని తాళ్లపల్లి శేఖర్ గౌడ్ అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం జీవీఆర్ నిరంతరం కృషి చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన
ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రస్మే బాలకిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సొసైటీ చైర్మన్ నల్లా గోవిందరెడ్డి, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, అడప శ్రీనివాస్, రామంచ గోపాల్ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్, పిట్టల మధు, దండబోయిన శేఖర్, ఎడ్ల సతీష్ పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ సుడా చైర్మన్, తెలంగాణ ఉద్యమకారులు జీవి రామకృష్ణారావు గారి జన్మదినం సందర్భంగా ఈనాడు నియోజకవర్గ కేంద్రంలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ, మండల పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జీవి రామకృష్ణారావు గురించి ఒకసారి మాట్లాడుకుంటే వారు 2001 తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ జెండా బట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కరీంనగర్ జిల్లాలోనే ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ వెంటుండి ఒక మానకొండూరు వాసైనందుకు కూడా మేమందరం కూడా గర్విస్తున్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, మరింత ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మేమందరం కూడా కోరుకుంటూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలో గల మానసిక వికలాంగుల పాఠశాలలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల ఆవరణలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 53 మంది విద్యార్థులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి కె వెంకటేష్ పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రణవ్, ప్రిన్సిపాల్ ఎన్ సతీష్, బాలరాజు, డాక్టర్ మౌనిక, డాక్టర్ అరవింద్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఎక్కువ బాధపడుతుంది, అది మనం గ్రహించట్లేదు. మనం వాళ్ళ చూడగానే కొంచెం వాళ్ళ పైన మనం సహకారం చూపించడం, అంటే మనమంటే మనం కాదు, సొసైటీలో ఏముంటే చెడు ఆలోచన అయితే రాదు. అంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నాం మిగతా వాళ్ళం. అంటే మనం వాళ్ళని చూసారా మనము సొసైటీలో ఏ విధంగా ఉండాలి అనేది ఒకటైతే మనం గ్రహించాలి. ఈ మెడికల్ క్యాంప్ అనేది ఈ స్కూల్లో చూస్ చేసుకున్నాం. ఎందుకంటే 20 సంవత్సరం డఫ్ అండ్ డమ్ స్కూల్లో అక్కడ మెడికల్ క్యాంప్ చేసాం. ఈసారి ఈ స్కూల్ ఎందుకంటే ఇక్కడైతే మనం గ్రహించాలి. మిగతా మానసిక వైకల్యం లేని వాళ్ళు, కానీ మానసిక వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన అభ్యర్థిని కరీంనగర్లో పలువురు మున్నూరు కాపు సంఘ నాయకులు అభినందించారు. నగరంలోని మంకమ్మ తోటలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1లో 54వ ర్యాంకు సాధించిన బత్తుల శివకుమార్ను మంకమ్మ తోట మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ముప్పిడి సునీల్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులు బత్తుల రవీందర్, కరుణ దంపతులను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు గుర్రాల వెంకటరమణ, బేతి అనిల్ కుమార్, నరాల హరికృష్ణ, జక్కుల మధు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వచ్చారు. ఆలయ అర్చకులు పరాంకుశం ప్రశాంతాచార్యుల సమక్షంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలను ఆలయ కమిటీ చైర్మన్ ఊట్కూరి జనార్దన్ రెడ్డి రేణుక, మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం దొనపాటి వనమాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణంలో మాజీ ఉప సర్పంచ్ పారుపల్లి రాజిరెడ్డి, కందుకూరి లక్ష్మీరాజం, ఊట్కూరి మల్లారెడ్డి, కమిటీ సభ్యులు చింతం రఘు, చింతం చంద్రయ్య, చింతం వెంకన్న, చింతం లక్ష్మణ్, పారుపల్లి చిన్నరాజిరెడ్డి, దొనపాటి తిరుపతి రెడ్డి, గురిటాల వేణు పాల్గొన్నారు. సందర్భంగా మక్తపల్లి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా పంచముఖ ఆలయ కమిటీ తరఫున మరియు గ్రామ పెద్దలు, సర్పంచి, ఉప సర్పంచి,
ఇవాళ గుడి దాతలు ఇదివరకు మాకు అందరూ సహకరించిన గ్రామ పెద్దలు అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఇదివరకు పోయిన సంవత్సరం కూడా జరుపుకున్నాం, అంతకంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. నగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మక్తపల్లె గ్రామంలో శ్రీ సీతారాముల వారి లోక కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడినది. దీనికి మా గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ కమిటీ ఇచ్చినాం కాబట్టి కమిటీలో అంగరంగ వైభవంగా జరిపినారు. ఆలయ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు మరియు మిగతా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్ రాజిరెడ్డి గారు, సర్పంచ్ గాన్ల భాగ్యలక్ష్మి గారు ప్రజలు కలిసి అంతా అంగరంగ వైభవంగా ఈ మక్తపల్లిలో వేడుక జరపబడింది. దీనికి అన్నదాన కార్యక్రమం శ్రీ దొనపాటి వెంకటరెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా భోజనాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది. అభివృద్ధిపై బండి సంజయ్కి చిత్తశుద్ధి లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ స్క్రిప్టు రాసి పంపితే బండి చదువుతున్నట్టుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల చిత్తశుద్ధితోనే బీసీ రిజర్వేషన్ స్పష్టమైందని చెప్పారు. భారత రాజ్యాంగంపై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, కరీంనగర్ అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాసరెడ్డి అన్నారు. జిల్లాలోని చిన్నముల్కనూరు, రామంచ, ముదిమాణిక్యం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన పాదయాత్రలను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంటూ మాట్లాడడం ప్యాషన్ అయిపోయిందని, పార్లమెంట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు యాదవ్, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, చిట్టుమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వంగ మల్లేశం, ఓరుగంటి భారతీయదేవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.